వెల్కమ్ టు టీవీటీ న్యూస్. రికార్డు స్థాయిలో 8వ బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్ 2025-26 బడ్జెట్ మొత్తం 50,65,345 కోట్ల రూపాయలు. కేంద్ర బడ్జెట్ లో ఏపీకి పోలవరం ప్రాజెక్టుకు 5,936 కోట్లు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు 3,295 కోట్లు, విశాఖ పోర్ట్ కు 730 కోట్లు. ఇది ప్రగతిశీల ప్రజా బడ్జెట్ అని చంద్రబాబు కితాబు. ఈ బడ్జెట్ ను తాను స్వాగతిస్తున్నానని వెల్లడి. వేతన జీవుల బంగారు భవితకు ప్రణాళికలు మాత్రమే ఉంటాయన్న బండి సంజయ్. ఇది పద్దు మాత్రమే కాదు, ప్రతి కుటుంబంలో సంతోషాల పొద్దు అని కితాబు. మధ్యతరగతికి మరింత ప్రయోజనం చేకూర్చేలా బడ్జెట్ ఉంది అన్న రామ్మోహన్ నాయుడు. పార్టీలకు అతీతంగా బడ్జెట్ ను స్వాగతించాలని వ్యాఖ్య. తెలంగాణపై బీజేపీ వివక్ష చూపిస్తోంది, రాజకీయంగా రాష్ట్రాన్ని దెబ్బతీయాలని చూస్తోందన్న మహేష్ కుమార్ గౌడ్. రాజకీయ లబ్ధి కోసం బీహార్ కు భారీ కేటాయింపులని ఆరోపణ. కేసీఆర్ కొడితే ఎలా ఉంటుందో నీ మాజీ గురువును, నీ ప్రస్తుత గురువు తల్లిని అడుగు అంటూ రేవంత్ రెడ్డిపై కేటీఆర్ విమర్శలు. కేసీఆర్ అంటే హిస్టరీ, రేవంత్ రెడ్డి అంటే లాటరీ అని ఎద్దేవా. ఉత్తరాఖండ్ లో 38వ జాతీయ క్రీడలు సత్తా చాటుకున్న ఏపీ వెయిట్ లిఫ్టర్స్. పురుషుల 67 కిలోల కేటగిరీలో నీలం రాజుకు స్వర్ణం, మహిళల 71 కిలోల విభాగంలో పల్లవికి గోల్డ్ మెడల్. కేంద్ర బడ్జెట్ పై రాహుల్ గాంధీ ఎద్దేవా. బుల్లెట్ గాయాలకు బ్యాండేజ్ వేసినట్టుగా బడ్జెట్ ఉందంటూ వ్యాఖ్య. జగన్ ప్రజల్లోకి వస్తారు, పార్టీ బలోపేతానికి అందరూ కృషి చేయాలన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. తిరుమల శ్రీవారి ఆలయంపై మరోసారి చక్కర్లు కొట్టిన విమానం. తరచుగా శ్రీవారి ఆలయం పై నుంచి వెడుతున్న విమానాలు. అరకులోయలో చలి ఉత్సవ్ 25 నీలి నీలి ఆకాశం పాట పాడి అలరించిన ఐఏఎస్ అధికారి అభిషేక్. డాన్స్ తో అదరగొట్టిన కలెక్టర్ దినేష్ కుమార్. సర్వసాధారణంగా మారిపోయిన పార్టీ ఫిరాయింపులు. రాజీనామా చేసిన తర్వాతే పార్టీ మారాలన్న కేరళ హైకోర్టు. జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్ కు హాజరైన రిషి సునాక్. అక్షతామూర్తి, నారాయణమూర్తితో కలిసి హాజరైన రిషి సునాక్ నమస్కరించాలని సూచించిన ఆత. కబ్జాకు గురైన 3 కోట్ల రూపాయల విలువైన పార్క్ స్థలాన్ని కాపాడిన హైడ్రా. ఆక్రమిత స్థలంలో షెడ్లు, ఫెన్సింగ్లు నేలమట్టం చేసిన హైడ్రా అధికారులు. టెక్ మహేంద్రకు హైకోర్టులో బిగ్ రిలీఫ్. సత్యం మాజీ చైర్మన్ రామలింగరాజు లేని ఆదాయాన్ని చూపారన్న టెక్ మహేంద్ర. సత్యం కంపెనీ చూపిన ఊహాజనిత ఆదాయం ఆధారంగా పన్ను చెల్లించడం సరికాదన్న ధర్మాసనం. గర్ల్ ఫ్రెండ్ కోరికలు తీర్చేందుకు చైన్ స్నాచింగ్ చేసి దొరికిపోయిన మధ్యప్రదేశ్ మాజీ ఎమ్మెల్యే కొడుకు. రాష్ట్రపతి భవన్ లో మోగనున్న పెళ్లి బాజాలు. భవన్ చరిత్రలోనే తొలిసారి ఉద్యోగి వివాహానికి ప్రత్యేక అనుమతిచ్చిన ప్రెసిడెంట్ ముర్ము. హైదరాబాద్ నుంచి థాయిలాండ్ కు డైరెక్ట్ ఫ్లైట్. ప్రతి బుధ, శుక్ర, ఆదివారాల్లో ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ సర్వీసులు. వైసీపీకి 11 సీట్లు మాత్రమే ఎందుకు వచ్చాయో అర్థం కాలేదంటూ అమ్మటి ఆవేదన. చియాన్ విక్రమ్ తంగలాన్ మూవీకి అరుదైన గౌరవం. తాజాగా అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శితం కాబోతున్న చిత్రం రాటర్డామ్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శించనున్నామంటూ డైరెక్టర్ ట్వీట్. నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా చందు మొండేటి దర్శకత్వంలో తండేల్. చీఫ్ గెస్ట్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. 5వ టీ20లో షమీని ఆడిస్తామన్న మోర్ని మోర్కల్. నెట్స్ లో సీమర్ ప్రదర్శన పట్ల తాను సంతోషంగా ఉన్నానని వ్యాఖ్య. టీమిండియాదే సిరీస్ 4వ టీ20లో ఇంగ్లాండ్ ఓటమి. స్టే ట్యూన్డ్ టు టీవీటీ న్యూస్.